యొక్క ఏరియాని మనని కనుక్కోమని అడుగుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రకరకాల డయాగ్రామ్స్ గీసి చూపిస్తాను, ఒకసారి ప్రయత్నం చేయండి, శ్రద్ధగా వినండి. కర్వ్ ఇలా ఉంది. దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x. ఇక్కడ బౌండరీస్ x ఈజ్ ఈక్వల్ టు a, x ఈజ్ ఈక్వల్ టు b అని తీసుకున్నాను. ఇది x అక్షం. ఈ మధ్యలో ఆవరించబడినటువంటి ఈ ఏరియా మనకు కావాలి. చూసిన వెంటనే మనం ఏం చెప్పొచ్చు అంటే బౌండరీస్ x ఈక్వల్ టు a, x ఈక్వల్ టు b కాబట్టి ఇంటిగ్రల్ a టు b కర్వ్ dx. కర్వ్ అంటే మన dx పెడితే xలో రాయాలి, dy పెడితే ఇక్కడ y రాయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఇలా ఉందనుకోండి. ఇక్కడ కర్వ్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ y. x అనేటువంటి దాన్ని f ఆఫ్ yగా పెట్టాను. అంటే x యొక్క విలువ yలో ఉంది. ఇది y ఈజ్ ఈక్వల్ టు a అనేటువంటి లైన్, ఇది y ఈజ్ ఈక్వల్ టు b అనేటువంటి లైన్. నౌ ఇప్పుడు this is the area of the region bounded by the curve x is equal to f of y between the lines y is equal to a, y is equal to b and y axis. అప్పుడు ఈ ఏరియాని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇంటిగ్రల్ a to b f of y dy అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సంతోషం. ఒకవేళ గ్రాఫ్ ఇలా ఉందనుకోండి, x యాక్సిస్ ఇచ్చాడు, y యాక్సిస్ ఉంది, ఇక్కడ ఒక కర్వ్ రాస్తాం. ఈ కర్వ్ పేరు y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x. ఇక్కడ ఇంకో కర్వ్ ఉంది కింద ఇలా ఇచ్చాడు. ఈ కర్వ్ పేరు y ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x అనుకుందాం. రెండు వక్రాలు ఇవి. ఈ రెండు వక్రాల యొక్క ఖండన బిందువులు. ఇది x ఈజ్ ఈక్వల్ టు a అనేది ఒక ఖండన బిందువు, x ఈజ్ ఈక్వల్ టు b అనేది మరొక ఖండన బిందువు. ఈ రెండు వక్రాల మధ్య ఆవరించబడినటువంటి వైశాల్యం ఇది. ఈ వైశాల్యం మనకు కావాలనుకోండి. రెండు వక్రాల మధ్య ఆవరించబడినటువంటి వైశాల్యం, ఆ రెండు ఖండన బిందువులే లిమిట్స్ అవుతాయి. దట్ ఈజ్ a టు b, అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్, అంటే పై వక్రము మైనస్ కింద వక్రం. ఇప్పుడు f ఆఫ్ x dx అని రాస్తే ఈ మొత్తం వచ్చేస్తుంది, ఈ మొత్తం వస్తుంది. దాంట్లోంచి g ఆఫ్ x dx అని రాస్తే ఈ కింద పార్ట్ వస్తుంది. సో ఈ పై పార్ట్లోంచి కింద పార్ట్ తీసేస్తే నేను షేడ్ చేసిన పార్ట్ వస్తుంది. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x మైనస్ g ఆఫ్ x dx ఇలా రాసేస్తాం. ఒకవేళ గ్రాఫ్ ఇలా ఉందనుకోండి, ఒకవేళ గ్రాఫ్ ఇలా ఉంది, ఇదొక వక్రం, ఇది ఇంకొక వక్రం. ఒకటో వక్రము ఇది y ఈజ్ ఈక్వల్ టు, దీని విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ మాట్లాడుతున్నా కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ y. అలాగే రెండవది x ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ y. మనకు కావాల్సినటువంటి ఏరియా ఇది, ఈ మధ్యలో ఉన్నటువంటి పార్ట్ ఇది కావాలనుకుందాం. ఈ రెండు వక్రాల మధ్య ఆవరించబడినటువంటి ప్రదేశ వైశాల్యం కావాలి మనకి. సో సహజంగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఖండన బిందువులు ఏవైతే ఉన్నాయో అవి కనుక్కుంటాం. ఇది y ఈజ్ ఈక్వల్ టు a, ఇది y ఈజ్ ఈక్వల్ టు b, y ఈజ్ ఈక్వల్ టు a, y ఈజ్ ఈక్వల్ టు b. ఓకే, సో ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ టు అప్పర్ లిమిట్ a టు b, అప్పర్ కర్వ్ f ఆఫ్ y మైనస్ j ఆఫ్ y. విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ మాట్లాడుతున్నాం కాబట్టి dy రావాలి.
dy రావాలి. ఒకవేళ గ్రాఫ్ ఇలా ఉంది, x యాక్సిస్ అండ్ y యాక్సిస్, వీరి గుమ్మడి పండు, ఇది y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x అనే వక్రం. తర్వాత ఇది y ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x అనేటువంటిది ఇది లైన్, ఇది రెండోది లైను, మొదటిది వక్రం, కరువు, ఇది లైన్. ఈ రెండింటి మధ్య ఆవరించబడినటువంటి ఏరియా అంటే ఇది కావాలనుకోండి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ వక్రాన్ని, ఈ లైన్ యొక్క ఖండన బిందువులు తీసుకుంటాం. వక్రము మరియు లైన్ యొక్క ఖండన బిందువులు, ఇది x is equal to a, ఇది x is equal to b. విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ మాట్లాడుతున్నప్పుడు అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్, దీని కర్వ్ మైనస్ లైన్ అని చెప్పేసేయచ్చు. దిస్ రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b, ఈ ఏరియా ఇంటిగ్రల్ a to b, అప్పర్ కర్వ్ ఈజ్ f ఆఫ్ x మైనస్ లైన్ dx, లైన్ అంటే g ఆఫ్ x, కర్వ్ మైనస్ లైన్ dx. ఇట్లా లైన్కి కానీ కర్వ్ కానీ ఉన్నప్పుడు ఇలా మనం ఏరియాస్ని ఫైండ్ చేయాలి. ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది నోట్ చేసుకుంటే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుదాం. కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, వాటిని కూడా మీకు నేర్పుకుంటూ వెళ్తాను. ఏమేమి ఉన్నాయి? 2b పెట్టేసావా మొత్తం? మిగతావన్నీ 2b మొత్తం పెట్టేసావు. అలాగే 2b మళ్ళీ లేట్ ఎందుకు అనుకుంటే 2a కూడా పెట్టేసాయి. 2a పర్ఫెక్ట్, థ్యాంక్స్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్. ప్రశ్న ఇలా అడుగుతున్నాడమ్మా, శ్రద్ధగా వినండి. ద ఏరియా బౌండెడ్ బై y is equal to x square plus 2 x axis, x equal to 1 and x is equal to 2. ఇది మనల్ని అడిగిన ప్రశ్న. దీని అర్థం y is equal to x square plus 2 అంటే y is equal to f of x. x అక్షము x equal to 1, x equal to 2 లచేత ఆవరించబడినటువంటి ప్రదేశ వైశాల్యం ఎంత, ఏరియా ఎంత అని అడుగుతుంది. డైరెక్ట్గా ఇది గతంలో ఎంసెట్లో అడిగిన ప్రశ్న. డైరెక్ట్గా ఏం చెప్పాలి? లిమిట్స్, బౌండరీస్ వాడే ఇచ్చేసాడు కాబట్టి ఇంటిగ్రల్ 1 to 2 f of x dx, which is nothing but integral 1 to 2 f of x యొక్క వాల్యూ y అంటే x square plus 2 into dx. దీన్ని మనం సమాకలనం చేస్తే x స్క్వేర్ యొక్క అవకలనం, సమాకలనం x cube by 3 plus 2x under the limits 1 to 2. Substitution of upper limit 2 cube by 3 minus 2 into 2 4, ఇదంతా కూడా అప్పర్ లిమిట్ అయిపోయింది. మైనస్ ఇప్పుడు లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 cube by 3 ప్లస్ 2 into 1. దీన్ని మనం సింప్లిఫై చేస్తే అమలు 2 cube యొక్క వాల్యూ 8 by 3 minus 4 minus bracket begin 1 by 3 plus 2. So 4 3s are 12. 8 minus 12 minus 4, 8 minus 12 కదా, ప్లస్ 4 అమ్మా, ఇక్కడ ప్లస్, థ్యాంక్స్ అమ్మా, ప్లస్ 4 అంటున్నారు. ఎంత అవుతుందమ్మా? 12 plus 8 20 by 3 minus 3 2s are 6 plus 1 7.
7/3. ఒకవేళ స్క్వేర్ యూనిట్స్ అని చెప్పేస్తాం. ఎప్పుడైనా సరే ఇన్ కేస్ మనం ప్రాబ్లమ్స్ చేసే సందర్భంలో ఆన్సర్ వైశాల్యం యొక్క ఆన్సర్ నెగిటివ్ వచ్చినా సరే వైశాల్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ ఉండదు. కాబట్టి దాన్ని మనం ప్లస్గా తీసుకొని చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ లైట్ చూడు. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై x² = 4y and the lines x = 2 and x-axis. Inte. What is the area? Now find the area of the region bounded by x² = 4y, x = 2, x = and x-axis అన్నాడు. అంతే. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఒక x విలువ మనకి ఇచ్చేసాడు. ఈ యొక్క వక్రాన్ని మనం కరువు గీద్దాము అనుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఈ వక్రం ఎలా ఉంటుందో గమనిద్దాం. సపోజ్ x = 0 పెట్టాను అనుకోండి, y కూడా 0 అయిపోతుంది. అంటే ఈ వక్రం 0,0 నుంచి పాస్ అవుతుంది. దెన్ x = 0, y = 0 కాబట్టి. అలాగే x = 2 తీసుకున్నప్పుడు x = 2² = 4y, అంటే 4y = 1 వస్తుంది. అంటే ఇక్కడ వస్తుంది. ఈ రెండింటిని మనం ఇలా కలిపితే ఇలా ఉంటుంది వక్రం. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక అప్వర్డ్ పెరాబోలా. ఓకే, ఇది ఓపెన్ అప్గా ఉన్నటువంటి పరావలయం. మరియు x-యాక్సిస్ అన్నాడు. ఇది ఆల్రెడీ 0 నుంచి స్టార్ట్ అయిపోయింది, 0తో, ఎందుకంటే x 0 y 0 కాబట్టి. అలాగే x = 2 అనేటువంటి లైన్ ఇలా ఉంటుంది. ఈ లైన్ x = 2. ఈ మధ్యలో ఆవరించబడినటువంటి ప్రదేశ వైశాల్యం కావాలి. అంటే ఇది వాడు చెప్తున్నటువంటిది. ఇప్పుడు దీని మొహం చూస్తూ మనం ఆన్సర్ రాసేయచ్చు. ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి ప్రారంభించాలి? 0 to 2. నాకు ఇందులో ఈ వక్రాన్ని గమనిస్తూ f(x) అంటే అర్థం ఏంటంటే అమలు y. ఈ y యొక్క విలువ ఎంత? x² = 4y నుంచి y వాల్యూ ఎంత వస్తుంది? x²/4. అది రాసుకోవాలి ఇక్కడ. x²/4 dx. ఇక్కడ x-యాక్సిస్ అని వస్తే dx పెట్టుకోవాలి, y-యాక్సిస్ అని ఉంటే dy రావాలి. ఓకే, 1/4 is a constant, keep it out. Integral x² value x³/3 under the limits 0 to 2, that is 1/12. 4 3s are 12 కాబట్టి substitution of upper limit 2³ minus substitution of 0. So this value is 8/12. 4 2s are 4 3s are 2/3. Answer is 2/3. The area bounded by x² = 8y, x = 4 and x-axis. ఇది ప్రశ్న. మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. x 0 పెడితే 0, y కూడా 0 అవుతుంది. x = 4 ఉన్నప్పుడు x 4 పెట్టామనుకోండి, 4² అంటే 16. 4 అంటే x² = 8yలో x ప్లేస్లో 4 పెడితే 16 = 8y. సో y = 2. ఇక్కడెక్కడో 2 ఉంటుంది.
సో గ్రాఫ్ ఇలా వెళ్తుంది. ఓకే, ఇది x is equal to 4 లైన్. ఇది దిస్ ఈజ్ x is equal to 4 లైన్. మనకు కావలసినటువంటి వైశాల్యము ఇది. ఈ వైశాల్యాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? దిస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 4. దీని నుంచి నాకు y వాల్యూ కావాలి. x² ఈక్వల్ టు 8yలో y యొక్క విలువ x²/8 ఇంటూ dx. x యాక్సిస్ కాబట్టి dx. This value is equal to 1/8 is a constant. Integral x² value x³/3 under the limits 0 to 4. This is 1/24 into 4³ is 64 minus 0. Upper limit minus lower limit. So value leads to 64/24. 8 3 8/3 స్క్వేర్ యూనిట్స్ చదరపు యూనిట్లు. నెక్స్ట్, మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్. ద ఏరియా బౌండెడ్ బై noted. The area bounded by y is equal to 1 plus 8/x² with x-axis and the ordinates at x is equal to 2 and x is equal to 4. చూసిన వెంటనే అర్థమైపోతుంది మనకి. y is equal to 1 plus 8/x² అనేటువంటిది y is equal to 1 plus 8/x² అనేటువంటిది y is equal to f of x వక్రము, x అక్షము x equal to 2 అనేటువంటి సరళరేఖ, x equal to 4 అనే సరళరేఖతో ఆవరించబడినటువంటి వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. డైరెక్ట్గా మనకి ఇంకేం ఆలోచించక్కర్లేదు. ఆన్సర్ ఏం రాయొచ్చును? ఇంటిగ్రల్ 2 to 4 f of x యొక్క విలువ 1 plus into dx. ఫైనల్ ఆన్సర్ ఇంటిగ్రల్ 1 dx అంటే x. నెక్స్ట్ 8 into 1/x² అంటే x⁻² అని అర్థం. ఇంటిగ్రల్ ఆఫ్ x⁻n కి ఫార్ములా x⁻n plus 1/n+1. దీనికి కూడా x⁻−2 plus 1/−2 plus 1, which is nothing but -1/x. సో ప్లస్ రాసి -1/x under the limits 2 to 4. Value leads to substitution of upper is 4 minus 8 divided by substitution of upper limit 4 minus substitution of lower limit x place లో 2 minus 8/2. Value equal 4 4s are 16 లేదా 4 1s are 4 2s are 4 minus 2 is 2
2 1s are 2 4s are 2 minus 4 is minus 2, minus of minus 2. Value is 4 square units. Next, moving forward to the next. శ్రద్ధగా వినండి. The area bounded by y is equal to x square minus 3x plus 2. With boundaries as x-axis and the ordinates x equal to 0, comma x is equal to 3 is. ఇది ప్రశ్న. సో ఇక్కడ y is equal to f of x కనిపిస్తుంది మీకు. ఏరియా కనుక్కోమన్నాడు. దిస్ ఈజ్ y is equal to f of x. ఒకటి బౌండరీస్ ఏమన్నాడు, x యాక్సిస్ అన్నాడు. ఇంకా లైన్స్ ఏమేమి ఇచ్చాడు, x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 3. సో 0 to 3 x square minus 3x into dx. Answer x cube by 3. Integral of x square is x cube by 3 minus 3x square by 2 plus 2x under the limits 0 to 3. Substitution of upper limit 3 cube by 3 minus 3 by 2 into minus 3 by 2 into x square యొక్క value 9 plus 2 into 3. This is all upper limit. When you substitute lower limit, you will be getting 0 0 0 0. So 3 cube by 3 is 3 square, that is 9, minus 27 by 2 plus 6. Value is equal to 18 minus 27 plus 12, 2. This is 27 by 3 అంటే 9 కదా. 18 plus 12 is 30, 30 minus 27 is 3, it is 3 by 2 square units. Okay. కొంచెం శ్రద్ధగా అర్థం చేసుకుంటూ ఉంటే ఈజీగా మీరు ఆన్సర్ చేసేయచ్చు. నిఖిల మ్యూట్ చేసుకోమ్మా. సో మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి, ఈజ్ ఎవ్రీథింగ్ రైట్. 3 cube by 3, 3x square by 2 plus 2x, 7 by 2. 27 by 3 is 9. 6, 8, 8. ఇంతరములు నెమ్మది ఒకళ్ళు మాట్లాడండి. 3 cube by 3 minus 3 by 2 into 9 plus 2 into 3. 6 2s are 12. 18 plus 12
ఎంత అయింది 30 మీకెందుకు డౌట్ వచ్చింది? మళ్ళీ ఒకసారి చెక్ చేసుకో. కాకపోతే ఒకసారి శ్రద్ధగా వినండి. ఇక్కడ మనం దీనికి సంబంధించినటువంటి గ్రాఫ్ గీస్తే ఎలా ఉంటుందో చూద్దాం. గ్రాఫ్ యొక్క అవసరం ఏంటో కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ తల్లి ఇప్పుడు x² - 3x + 2 దీన్ని మనం =0 సాల్వ్ చేస్తే x - 1 × x - 2 వస్తుంది. ఇది ఇట్స్ ఏ పెరాబోలా. ప్రతి వర్గ సమీకరణం ఒక పెరాబోలా అవుతుంది. ఈ పెరాబోలా ఎలా ఉంటుంది అంటే అప్వర్డ్ పెరాబోలా ఇలా ఉంటుంది. ఇది x = 1 x = 2 ఇక్కడ ఉన్నాయి. వాడిచ్చినటువంటి బౌండరీస్ ఏమో 0 to 3, ఇక్కడ 0 ఇక్కడ 3, ఇక్కడ 3. ఈ 0కి 3కి మధ్యలో ఈ వక్రం చేత మరియు x అక్షంతో ఆవరించబడినటువంటి ప్రదేశ వైశాల్యం కనుక్కోమని అన్నాడు. ప్రశ్న బాగుంది. అంటే ఈ ఏరియా కావాలి, ఈ ఏరియా కావాలి, ఈ ఏరియా కావాలి. ఇది డైరెక్ట్గా ఒకటే ఏరియాని ఇవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి? ఇది ఒకటే ఏరియాని ఇవ్వనప్పుడు ఏం చేయాలి? ఒకటే ఏరియాని ఇవ్వనప్పుడు ముక్కలు ముక్కలుగా ఉంది కదా, ఈ ముక్కలు ముక్కలుగా ఉన్నదాన్ని ఎలా కనుక్కోవాలి? గుడ్ ఐడియా. మళ్ళీ పలుకు. సపరేట్గా కనుక్కోవడం. ఎలా కనుక్కోవాలో ఒకసారి ఐడియా ఇవ్వు నాకు. ముందుగా 0 to 1 ఇంటిగ్రల్ 0 to 1 కర్వ్ ఏంటి? x² - 3x + 2 ప్లస్ మళ్ళీ ప్లస్ ఇంటిగ్రల్ ఇలా ఉంది. ఇది ఒక క్షణం వాడు ఏమని అడిగాడు? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రీజియన్ బౌండెడ్ బై y = x² - 3x + 2 విత్ బౌండరీస్ యాజ్ x యాక్సిస్ అన్నాడు కదా. మరి x అక్షము ఉండాలి, x = 0 ఉండాలి, x = 3 ఉండాలి. x = 0, x = 3, తర్వాత x అక్షము మరియు వక్రము దీనితోటి ఆవరించబడినటువంటి వైశాల్యం మనం కనుక్కోవాలి. ఓకే, సో x అక్షము ఇవన్నీ ఉన్నటువంటి వాటిని తీసుకొని చేసుకుంటూ పోతున్నాం. ఓకే, ఇందులో చిన్న పాయింట్ చాలా శ్రద్ధగా వినాలి. ఇక్కడ ఇది 0 to 1లో ఉండేది x అక్షానికి పైన ఉంది. ఈ పైన ఉన్నటువంటి ఏరియాని పాజిటివ్ ఏరియా అంటారు. 2 to 3లో ఉండేటువంటి ఏరియా కూడా పైనే ఉంది, ఇది పాజిటివ్ ఏరియా. x అక్షానికి కింద ఉన్నటువంటి ఏరియాని నెగిటివ్ ఏరియా అంటారు. కాబట్టి ఈ పార్ట్ వాల్యూ నెగిటివ్గా తీసుకోవాలి. నెగిటివ్ కాబట్టి ఇందు మూలముగా 50 మంది మేధావులకు తెలియజేయండి ఏమనగా ఇంటిగ్రల్ ఆఫ్ x² x³/3 - 3x²/2 + 2x అండర్ ద లిమిట్స్ 0 to 1. ఇది నెగిటివ్ ఏరియా కదా, మైనస్ పెట్టుకోవాలి. మైనస్ మళ్ళీ x³/3
minus 3x square by 2 plus 2x under the limits 1 to 2 plus positive area x cube by 3x square by 2 2x under the limits 2 to 3. కొంచెం నెమ్మదిగా substitution of upper limit 1 by 3 minus 3 by 2 plus 2. లోయర్ లిమిట్ 0 పెడితే 0 అయిపోతుంది, రాయక్కర్లేదు. నెక్స్ట్ మైనస్ బ్రాకెట్ బిగిన్ substitution of upper 2 cube by 3 minus 3 into 2 square by 2 plus 2 into 2 bracket close minus substitution of lower limit 1 by 3 minus 3 by 2 plus 2. ఈ పార్ట్ అయిపోయింది. ప్లస్ మళ్ళీ substitution of upper limit minus 3 into 3 square by 2 plus 2 into 3 minus bracket begin substitution of 2 అంటే 2 cube by 3 minus 3 into 2 square ఇప్పుడు ఇందులో ఇక్కడ మీరు గమనిస్తే అమ్మా, ఇక్కడ ఈ మైనస్ ఆఫ్ 2 cube by 3 minus 3 into 2 square by 2 plus 2 into 2, ఇదేమో ఇది మైనస్ ఆఫ్ ఉంది, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, ఇది కూడా మైనసే వస్తుంది. ఓకే, క్యాన్సిలేషన్ ఉందా అని చూస్తున్నా, లేదు. ఓకే, సింప్లిఫై చేద్దాం. 1 by 3 ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది? 6 is the LCM. 2 minus 6 కదా LCM, 2 9 minus plus 12. మీరు సింప్లిఫై చేసి చెప్పండి ఎంత వస్తుందో చూస్తాను. డూ ఇట్ నౌ. ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి? ఇది మైనస్ ఆఫ్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఆఫే ఉంది కదా, కాబట్టి క్యాన్సిల్ కావు. ఇది ప్లస్, ఇది కూడా ప్లస్సే కదా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా, కాబట్టి రెండు మళ్ళీ 2 times వచ్చేస్తుంది. సో డూ ఇట్ నౌ, సింప్లిఫై చేయండి జాగ్రత్తగా.